వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నేరస్తుడి ఓదార్పు యాత్రని అరాచక యాత్రగా మార్చిన జగన్మోహన్ రెడ్డి. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు 8 వాహనాల మించి అనుమతించమని చెప్పి. అయినా కానీ తోసిరాజని పోలీసు వ్యవస్థను లెక్క చేయకుండా జగన్ రెడ్డి నన్ను చేసిన అరాచక యాత్ర విస్తుగొల్పేలా ఉంది. వందల మందిని పోగు చేసుకుని భారీ ప్రదర్శనతో రప్పరప్ప అంటూ ఇవాళకి అదే రకమైన తీరు. తనకు రక్షణ కల్పించడానికి వచ్చిన మహిళా ఎస్ఐ ప్రవళికను ఆ ఇన్ఛార్జ్ ఎలా వ్యవహరించాడో, అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఆమె పట్ల ఎలా ప్రవర్తించారో చూసాం. జగన్ రెడ్డి అరాచక యాత్రని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మ శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అరాచక యాత్ర, నేరస్తుని ఓదార్చడం ఏంటో, ఈ యాత్ర ఏంటో, ఈ యాత్ర సందర్భంగా పోలీసు ఎస్ఐ పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు ఎట్లా చూస్తారు సార్? ఎలా చూసేది ఏముందండి, జగన్మోహన్ రెడ్డి అంటేనే అరాచకం. గతంలో ఆయన అవినీతి ఆయన పేరు చెప్తే ఇప్పుడు అరాచకంలోకి వచ్చాడు. అంటే తొండం ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా గతంలో అవినీతికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఉండేవాడు. ఇప్పుడు దానికి అరాచకం యాడ్ అయింది. అతను అధికారంలో ఉన్నప్పటి నుంచి అరాచకం చేయడం అనేటువంటిది అభ్యాసంగా మారిపోయింది. అతను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అరాచకం మాత్రం కామన్. ఇది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమైందంటే చాలామంది ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, ఆయన బాధ్యుడిగా చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటాడు, రూల్ ఆఫ్ లా పాటించమంటాడు ఆయన. అది యంత్రాంగానికి, వాళ్ళ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా ఆయన ఇచ్చిన మెసేజ్ అది. దాన్ని వీళ్ళందరూ దుర్వినియోగం చేసుకుంటారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల పాటు అతను అధికారం కోల్పోయిన తర్వాత కూడా చేయని అరాచకం లేదు. వాళ్ళు దుర్భాషలా ఆపలేదు, దాడులా ఆపలేదు. ఇలాంటి అరాచకాల యథేచ్ఛగా చేసుకుంటూ పోతాం. జగన్మోహన్ రెడ్డి అయితే రూల్ ఆఫ్ లా పాటించడం అంటే ఆయనకి సిరాకు. చట్టము రాజ్యాంగం అంటే అసలు ఆయనకు గతంలో గౌరవం లేదు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా గౌరవం లేదు. అతను ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రస్తుతం అతను ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా అతనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ అతనికి తగినంత గౌరవ మర్యాదలు ఇస్తూ ఉన్నారు. అసెంబ్లీలో గేటు దగ్గర దిగి నడిచి రావాల్సిన దాని దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా అతనికి ఎప్పటికప్పుడు అతనికి వెసులుబాటు, గౌరవం, ప్రివిలేజ్ ఇస్తానున్నారు. దాన్ని అతను పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసి అతను అరాచకాలను మౌనంగా భరిస్తున్నా ఇతను ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? నిన్న జరిగిన ఇన్సిడెంట్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే చాలా అడావిడి, అల్లరి, అరాచకం సృష్టించారు. మద్రాసు కలకత్తా జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు వాళ్ళ కార్యకర్తలు. ఇతన్ని అక్కడే ఆపి వెనక్కి పంపాలి. ఎందుకంటే అతనికి ఏ రకంగా అనుమతించారు, నిబంధనలు ఏంటి అనేటువంటి గుర్తు చేసి, ఈ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తేనే మిమ్మల్ని అడుగు బయట పెట్టనిస్తాం, లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడ నేరుగా మీరు బయటకు వెళ్ళిపోవాలని వైజాగ్ కమిషనర్ స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా? అసలు అరికట్టే ప్రయత్నం చేయలేదు కదా. అతను బయటకు విడిచిపెట్టారు. అతను అక్కడ నుంచి గంటన్నరలో చేరుకోవాల్సిన ఆ జైలు దగ్గరికి 6 గంటల పైన ప్రయాణం చేసి ములాఖత్తు టైము 2 సార్లు మార్చి, 3వసారి జైలు నిబంధనల ప్రకారం 5 గంటల తర్వాత బ్యారక్లోకి పంపించేస్తారు. ములాఖత్తులు అన్నీ బంద్ అవుతాయి. అన్ని రూల్స్ తెలిసి కూడా జైలు నిబంధనల ప్రకారం వాళ్ళు 5 గంటలతో బంద్ చేశారు. ఇతను 5 దాటిన తర్వాత వెళ్ళాడు. కావాలనే ఏముందండి, ఇతను అందరు ప్రదర్శన చేసుకెళ్లాల్సిన పని ఉంది. ఏదైనా ఎలక్షన్ అయింది, ఈ బల ప్రదర్శన ఎవరి కోసం, ఎవరికి చూపించాలని. అతని లక్ష్యం ఏంటి? సిదిరప్పలరాజుని పరామర్శ చేయాలి, ములాఖత్తుతో అతను కలుసుకోవాలి, అతను ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యం చెప్పాలంటే నువ్వు నేరుగా జైలు దగ్గరికి వెళ్ళొచ్చు. నీ కేడర్ అందరినీ కూడా ఎక్కడో చోట సమావేశపరిచి అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు ఎక్కడ బస్ చేస్తావో ఆ బస్సు దగ్గరికి అందరినీ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడచ్చు వాళ్ళతోటి. దారి పొడిగినా ఏదో ఎన్నికల క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ లాగా ఈ చేయాల్సిన బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏమున్నాయి ఇందులో? అతని దురుద్దేశం ఏంటంటే భోగాపురంలో రేపొద్దున్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతుంది. మోడీ గారు కూడా వస్తున్నారు, స్వయంగా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. దాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు ప్రభుత్వం. ఒక అద్భుతమైన ఒక ఈవెంట్ గుర్తుండిపోయేలాగా చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు అంతా. ప్రజల్లోకి బాగా వెళ్ళింది భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. అందరూ కూడా ఒక రకమైన పాజిటివ్ మూడ్లో ఉంది స్టేట్ అంతా కూడా, యాజ్ వెల్ as దేశంలో కూడా ఒక మంచి ఈవెంట్ జరుగుతుంది. ప్రపంచం అంతా ఇటువైపు చూసేలాగా ఒక జరుగుతుంది కార్యక్రమం. దాన్ని డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా అతను ఆ ప్లాన్ తెలిసిపోతుంది. అతను వచ్చాడు. దాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా, నువ్వు ఇవాళ వద్దురా అబ్బాయి, 2 రోజులు పోయిన తర్వాత రా, నువ్వు ఈ లోపల అడిగే వదిలేవులే, జైల్లోనే ఉండిస్తావులే, నువ్వు కావాలనుకుంటే నువ్వు వచ్చేదాకానే అని చెప్పి అతను వచ్చేదాకా జైల్లో, అతను బెయిల్ వచ్చినా కానీ అక్కడే ఉండమని
ఇతను వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వదలొచ్చు. ఫస్ట్ చేయాల్సిన పని అది. కమిషనర్ని శ్రీకాకుళం ఎస్పీ గారిని ఇతను అనుమతుల కోసం అడుగుతాడు కదా, పర్మిషన్ అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఈ 2 రోజులు చాలా కార్యక్రమం ఉందండి, మా పోలీసు యంత్రాంగం అంతా కూడా విఐపీల భద్రతలో ఉంటాం, ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మీకు భద్రత ఇచ్చి మీ రూట్ని మేము క్లియర్ చేసి మీ కార్యక్రమంలో మేము పాల్గొలేము, కాబట్టి మీరు 2వ తారీఖున 3వ తారీఖున పెట్టుకోండి అని చెప్పాలి. ఇతను దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఇతను అదుపు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? సో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా రూల్ ఆఫ్ లా పాటించమని చెప్పారు ఆ వ్యవస్థకి. అంటే ఏంటి, చట్టబద్ధంగా వ్యవహరించమనే కదా. మరి ఎస్పీ స్పష్టంగా చెప్పినప్పుడు అతను అతిక్రమించినప్పుడు వెంటనే నిలవరించడం, అరెస్ట్ చేయడం చేయాలిగా. ఇప్పుడు ఇతను ఎంత అరాచకం చేసాడంటే, సరే ఇతను విడిచిపెట్టారు, అక్కడికి సరైన సమయంలో చేరుకున్నాడా, దారి పొడుగునా విన్యాసాలు చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ఒక మహిళా అధికారిని మీద వీళ్ళు చేసిన దౌర్జన్యం, దుర్మార్గం, దురాగతం. ఈ దురాగతానికి సమాధానం ఎవరు చెప్తారండి? ప్రజల దృష్టిలో ఇది ఎలా కనిపిస్తుంది, ప్రజలందరూ ఏమనుకుంటారో, వీళ్ళ విచ్చలవిడితాను భయపడిపోరండి వీళ్ళు. అవును, మృగాలనే బయట వదిలేసినట్టే కదా గొలుసులు ఇప్పేసి. పోలీసులకు భయపడి పారిపోయే పరిస్థితి వస్తే ప్రజలకు భయం ఉండదా? తర్వాత అక్కడ దీనికి జిల్లా ఎస్పీ మహేష్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నా కానీ ఈ విషయంలో అతను చేతులు ఎత్తేసాడు. ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు కనిపించట్లా. పోలీస్ అధికారుల సంఘం ఖండనిచ్చారు, జగన్మోహన్ రెడ్డిని క్షమాపణ చెప్పమని గట్రా అంటున్నారు. అతను క్షమాపణ చెప్పడం ఏంటండి? అరెస్ట్ చేయాలి. ఇక్కడ రాత్రికి రాత్రి వాళ్ళందరినీ ఎత్తి మోకాలు చెప్పులు చికిత్స చేసి నీ రీప్లేస్మెంట్ చేయాలా. అందులో నిర్మమాటంగా ఉండదు. ఎందుకంటే చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పాడు చంద్రబాబు గారు. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని ఏమీ ఉపేక్షించకూడదు. అందులోనూ మహిళల పట్ల ఎవరన్నా అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అని చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పోనీ చంద్రబాబు గారిని ఫాలో అవుతున్నాం అనుకుంటే వీళ్ళకి రాగద్వేషాలు ఏంటండి? వీళ్ళు చట్ట ప్రకారం వీళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. ఆ రూల్ ఆఫ్ లా పాటించమన్నాడు. రూల్ ఆఫ్ లా పాటించిన మిమ్మల్ని నన్ను వదిలేస్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డిని టీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్య చేశాడని చెప్పి ఒక మాట అన్నాడని చెప్పి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేయించారు అతన్ని. ఇప్పుడు ఆ పోలీసులు కూడా అతను ముసిగేశారు. ఎన్ని చేశారు? ఒకటండి, ఇక్కడ డీజీపీ కూడా ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెసులుబాటు మీకేం ఇవ్వాలా, మీరు చట్ట ప్రకారం పనిచేయమని చెప్పాడు ఆయన. మీరు చట్ట ప్రకారం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం వెళ్ళాడా? అతను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నా సింగాన్ని కారు కింద చంపేసినట్టు ఎందుకు ఊరుకున్నారు మీరు? ఇప్పుడు వీళ్ళందరూ రెచ్చిపోయి వ్యవహారం ఉంటే ఎందుకు ఊరుకుంటున్నారు మీరు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎలా ప్రవర్తించారు? వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించారు, రేణిగుంట ఎయిర్పోర్ట్ని నిర్బంధించారు, ఇంటికి గేటు తాళ్ళు కట్టారు, ఆయన్ని అనపత్రులు నడిపించారు, అంగళ్ళలో దాడి చేశారు. ఇలాంటి అనేక సంఘటనలు జరిగినాయి. ఆ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండి చట్టాన్ని గౌరవించి రూల్ ఆఫ్ లా పాటిస్తే, ఆయనకి నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేస్తే, కేసే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేస్తే కూడా ఆయన తల వంచుకుని సహకరించాడు. అటువంటి వ్యక్తిని మీద అంత అరాచకం చేసిన వాళ్ళు ఇంత అడ్డగోలుగా రూల్ ఆఫ్ లా అతిక్రమించి చట్టాన్ని, రాజ్యాంగాన్ని విక్రిస్తున్న జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా మీరు ఇంత ఉదారంగా ఎందుకు వ్యవహరిస్తారు? రాజకీయ పార్టీ మారింది అధికారంలోకి, అంతే తప్ప పోలీసు, రెవెన్యూ అన్ని యంత్రాంగాలు అయ్యే కదా ఉన్నాయి. మీరు వాళ్ళు అలా ప్రవర్తించి వాళ్ళు ఇలాగ ఎందుకు ప్రవర్తిస్తున్నారో వైఫల్యం మీదే క్లియర్గానే. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కూడా నోవాటెల్ దాంట్లో ఎంత దారుణంగా నిర్బంధించారు. పోలీస్ అంటే యోగానందన్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ. మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి సిఐఏ సమ్మిట్ జరుగుతుంది, మీరు అడుగు బయట పెట్టడానికి లేదు, కాలుతో రేపు రా దుబే అని చెప్పి పంపించాడు. అలా ఎందుకు చెప్పలేదు వాళ్ళు మీరు? కాబట్టి వైజాగ్ కమిషనరు తన విధుల నుంచి ప్రభుత్వం తప్పించకపోతే నువ్వే తప్పుకోవాలా, పూర్తి బాధ్యత ఆయనే వహించాలా. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా దీని మీద దృష్టి పెట్టాలా. ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళ వ్యవస్థను వాళ్ళే రక్షించుకోలేకపోతే ప్రజలను రక్షిస్తారు. డెఫినెట్గా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పాల్సింది వీళ్ళు చెప్పాలి క్షమాపణ. జగన్మోహన్ రెడ్డి అరాచక యాత్రని కట్టడి చేయలేని ఆ వ్యవస్థ ప్రజలకు క్షమాపణ చెప్పి నిన్న అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.